గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నాయకుల మీద కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం అమానవీయంగా అరాచకంగా దాడులు చేయిస్తూ సంబంధం లేనటువంటి సందర్భాలను సైతం వీళ్ళని దోషులుగా చూపిస్తూ అక్రమ కేసులు పెట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బందులకు గురి చేయటం మనం అందరం కూడా చూసాం. రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినటువంటి సందర్భంలో ఏ విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేసినటువంటి చర్యను ఆయనకు చెప్పేటటువంటి క్రమంలో ఆ రోజు సందర్శనకి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి దగ్గరకు వచ్చే క్రమంలో జరిగినటువంటి కొంత తోపులాటకి జనసంద్రం ఎక్కువై ఆయన్ని చూడడానికి వచ్చినటువంటి జనంలో ఉన్నటువంటి ఆతురత సందర్భంగా కొంత తోపులాటకి గురైనటువంటి సందర్భంలో ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడటం జరిగింది. అంతే తప్ప యాదృచ్ఛికంగా జరిగినటువంటి అటువంటి సంఘటనలను సైతం హత్య చేయడానికి ప్రయత్నం చేసినాడు అనేటటువంటి సెక్షన్లు విధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కావచ్చు, మరి అదేవిధంగా నెల్లూరు నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారి మీద కావచ్చు, కొడవలూరు మండల నాయకులు శ్రీనివాసులరెడ్డి గారి మీద కావచ్చు, అదేవిధంగా ఇంకొక 21 మంది మీద కేసులు ఏర్పాటు చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేసినటువంటి సందర్భంలో ఈరోజు కొంతమందికి బెయిల్ రావటం, ఒక ముగ్గురికి బెయిల్ రాకుండా దానిని తిరస్కరించబడటం జరిగిన సందర్భం ఈరోజు మనం అందరం చూసాం. ప్రతి ఒక్క సందర్భంలో ఎక్కడెక్కడైతే ప్రశ్నించే గొంతు తిరుగుబాటు చేయగలిగిన శక్తి కలిగినటువంటి నాయకులు ఎదురవుతారో, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, మరి అదేవిధంగా నగరాధ్యక్షుడు కావచ్చు, మిగతా మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కావచ్చు, అందరినీ అసంబద్ధమైనటువంటి కేసుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ ముద్దాయిలుగా నిలబడి బెయిళ్ల కోసం తిరిగేటటువంటి పరిస్థితిని ఈ జిల్లాలో చూస్తున్నామండి. గతంలో ఎప్పుడు కూడా ఈ పోకడలు లేవు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండవచ్చేమో తప్ప కక్షపూరిత వాతావరణం అనేది కొత్తగా ఈరోజు మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ. మరి ఆ సందర్భంలోనే మొట్టమొదటగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భమే వస్తే రూరల్కి సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్నో హత్యలకి దారి తీసినటువంటి సందర్భాలను చూసాం. ఒక్క 2-3 మాసాల క్రితం ఈ నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఆలోచనలో పడిపోయి దీనిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేసిన సందర్భాన్ని కూడా మనం పత్రికల్లో అదేవిధంగా మీడియా సముఖంగా కూడా ప్రజలందరూ కూడా వీక్షించారు. వారానికి ఒక మర్డర్, ఎక్కడ చూసినా అరాచక శక్తులు, రౌడీలు, రౌడీ మూకలు, బెదిరింపులు, ఆక్రమణలు ఒకటి కాదండి. ఎవరు ఎక్కడ ఒక మామూలు సామాన్య ప్రజానీకం నోరు ఎత్తి ఒక పోలీసు దగ్గర పోయి చెప్పుకోవాలన్నా కూడా ఈ రౌడీలు ఏం చేస్తారో అనేటటువంటి ఒక భయానక వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను
మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రౌడీలు, ఈ అరాచక శక్తులు, వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే మాట ఈరోజు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎవరైతే జైల్లో ఉండి జైలు నుంచే ముఠాలను తయారు చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో అతని హస్తం కూడా ఉందనేటటువంటి విషయం పబ్లిక్గా ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితే వస్తే, జైలులో ఉన్నటువంటి వ్యక్తికి ఈ విషయాన్ని ప్రేరేపించి రౌడీ మూకల్ని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకు పంపించడంలో ఎవరి హస్తం ఉన్నది అని చెప్పి ఒక్కసారిగా అందరం కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం అండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈరోజు పదవుల్లో లేరు, జైళ్లలో ఉన్నారు. తప్పితే ఊళ్ళు వదిలి పక్కకి వెళ్ళిపోయి ఉన్నారండి బెయిల్ కోసం. ఇక్కడ ఎవరు కూడా ఇంకొకరిని దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయక గణం ఎవరు కూడా నెల్లూరు టౌన్లో ప్రస్తుతానికైతే ఎవరు కూడా లేరు, భవిష్యత్తులో కూడా ఉండరు. ఎందుకంటే ఆ అలవాటు ఇక్కడ లేదు. మరి ఇదే మా సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సలవుతో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరుమల రావు కానివ్వండి, స్టూడెంట్ లీడర్ అయ్యా. మరి అదేవిధంగా మాతంగి కృష్ణ, అనేకమైనటువంటి అప్పట్లో తెలుగుదేశం, ఈ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మనిషిని, ఆయన బిడ్డని నేనని చెప్పుకునేటటువంటి తరుణంలో అరాచక మూకలతో నడి రోడ్లో పట్ట పగలు దాడులు చేయించినటువంటి సందర్భాలు చూసాం. ఆ రోజు ఎవరైతే అమాయకులైన పిల్లలు, చిన్న యువకులండి, తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద కొట్లాటలకు పంపించి వాళ్ళు తన్ని వాళ్ళు కేసుల్లో ఇరుక్కోబోయి శ్రీధర్ రెడ్డి కాడ నిలబడిపోయి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అయ్యా ఈ అరాచకమైన పద్ధతుల్లో మన బిడ్డలు ఇరుక్కున్నారంటే వాళ్ళకి భవిష్యత్తు ఏం కావాలని వీళ్ళకి దూరంగా జరగండి అని చెప్పి ఆ బిడ్డల్ని ఎప్పుడైతే అతని దగ్గర నుంచి ఎడం చేస్తా వచ్చారో అటువంటి వాళ్ళందరి మీద మళ్ళీ రౌడీ షీట్లు అతనే తెరిపించిన పరిస్థితులు చూసాం. ఈరోజు ఆ రోజు నుంచి జరిగినటువంటి అంటకాగిన ఈ అరాచక శక్తులతో అంటకాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి శ్రీధర్ రెడ్డి అండి. ఇంకా ఎవరూ లేరు దీంట్లో. మరి అదేవిధంగా ఈరోజు ఆ అంటకాగినటువంటి స్నేహము లేకపోతే పెంచి పోషించినటువంటి ఆ దుర్మార్గ ఫలితము శ్రీకాంత్ అనేటటువంటి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకురాదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది. అందరం కూడా చూసాం, పత్రికల వారి ద్వారానే చూసాం. ఇది దేనికయ్యా, దేనికి తీసుకురావాలనుకున్నారు? ఇన్ని ఎవరిని కొట్టడానికి, ఎవరిని ఇబ్బంది చేయడానికి? ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికీ లేవు. ఎప్పుడైతే ఒక మనిషికి చెడు చేయదలుచుకున్నా, భయపెట్టదలుచుకున్నా, కొట్టదలుచుకున్నా, కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను. మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ గారు
ఈ శ్రీధర్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంతే తప్ప ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడండి. ఈ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయ్యడానికి ఎవరు కూడా పుయ్యించుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోల్ కావాలని చెప్పి సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది. మరి ఈరోజు ఆ శ్రీకాంత్ అనేటటువంటి ఆయన స్నేహితురాలు కావచ్చు, భవిష్యత్తు భాగస్వామి కావచ్చు, ఆమె మాటల్లోనే ఆ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి సదరు శ్రీధర్ రెడ్డి గారిని ఏ మేరకు ఆరాధిస్తాడో, అభిమానిస్తున్నాడో ఆమె మాటల్లోనే ఆమె ప్రత్యక్షంగా చెప్పటం జరిగిందయ్యా. ఆయనతో సమానంగా ఎవరు మిమ్మల్ని నల్లపరెడ్డి ప్రసన్న ఒక నిమిషం సార్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నిమిషం నేను చెప్తాను సార్ దాని క్లారిటీ సార్. వీళ్ళు ఎంటైర్ శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నమ్మిన బంటులు సార్. వాళ్ళు ఆయన అంటే ప్రాణం సార్. శ్రీకాంత్ ఈ రోజు జైల్లో ఊపిరి పీల్చుకుంటున్నాడంటే అది ఆయన ఉన్నాడనే ధైర్యము ఆయన కోసమే సార్. ఆయన కోసమే బతుకుతున్నాడు. ఈవెన్ ఆయనకి నా మీద ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ ఆయన 50% నా మీద ప్రేమ ఉంది సార్. 50% శ్రీధర్ రెడ్డి గారిని ప్రేమిస్తారు ఆయన. అది వాస్తవం సార్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మనిషి అయితే శ్రీకాంత్ కాదు సార్. అసలు నా తెలిసి ఆయన పరిచయం కూడా ఉండకపోవచ్చు. నల్లపరెడ్డి శ్రీనివాస్ ఇదండి. ఆమెను సగం మాత్రమే ప్రేమిస్తే ఇంకొక సగం గుండె శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నాడు ఆ బాబు. అయ్యా, హత్య అనేది సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు అలవాటు చేసుకొని దందాలు చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు జైళ్లలో ఉంటే వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులై ఉండి అటువంటి అరాచక శక్తుల్ని రోడ్లలోకి తీసుకురావాలనే ఆలోచన చూడండి.